వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో గతంలో మనం చూసినాం గురుకులాలు ఎట్లా ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో, అండ్ ఇప్పుడు ఎట్లా ఏం జరుగుతుంది గురుకులాలు అన్న విషయం కూడా మీకు తెలుసు. కానీ ఇప్పుడు కొత్తగా తెరపైకి వస్తున్న విషయం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు ఎందుకు తెరపైకి వస్తుంది? నిజంగా అవినీతి జరిగిందా? జరిగితే ఎన్ని వందల కోట్ల అవినీతి జరిగింది? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు రీసెంట్గా కమిటీ వేయడం జరిగింది, డిఏ ప్రకటించడం కూడా జరిగింది గవర్నమెంట్ చెల్లింపులకు సంబంధించి. సో ఈ విషయాలు కూడా మాట్లాడదాం. ప్రజెంట్ మన స్టూడియోలో మానవతరాయ్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సో మొత్తానికైతే ఉద్యోగులకు ఒక శుభవార్త చెప్పిరా, ఆయన ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? అంటే ఉద్యోగులు అనేవాళ్ళు వాళ్ళ 5 డిఏలు అడిగారు. ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 2 డిఏలకు అంగీకరించడం, అది కూడా ఇప్పుడు ఇవ్వటం ఒకటి, 6 నెలల తర్వాత ఒకటి వర్తింపజేయటం. అదేవిధంగా వాళ్ళకి బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలు కూడా 700 కోట్లు విడుదల చేయటం. ఇట్లా వాళ్ళని చర్చించి చర్చలకు పిలిచి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇది స్పందించే ప్రభుత్వం, బంధించే ప్రభుత్వం కాదు. గతంలో అట్లా లేదు. అసలు వాళ్ళని పిలిచిన వాళ్ళు లేడు, తలిచిన వాళ్ళు లేదు. వాళ్ళు ధర్నా చేస్తారంటే చేయకండి, మనమంతా కుటుంబ సభ్యులు అని ముఖ్యమంత్రి అంటాడు. ఉద్యోగస్తులు మీరంతా మనమంతా కుటుంబ సభ్యులం, పాలకులం కాదు, నేను ముఖ్యమంత్రి నేను పెద్ద అన్నట్లు కాదు. మీరు మేము సమానం, మనంతా కుటుంబ సభ్యులం. కుటుంబంలో పరిస్థితి బాగలేదు, గాడి తప్పింది, దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తాం. అనేక అవకతవకలు అన్యాయాలు అన్నగా గురుకులాల్లో చెట్టు పేరు అయితే ఇక్కడ ఉద్యోగులు ఎందుకు నిరుత్సాహంగా ఉన్నారు అంటే, సో వాళ్ళు ఒక 57 డిమాండ్లు పెట్టారు. సో 57 డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ కూడా సంపూర్ణం కాలేదు అని ఎందుకు నిరుత్సాహం? 41 డిమాండ్లు అనేది ఆర్థిక పరమైన అంశాలు కావవి. వాటిని ప్రభుత్వం తీరుస్తా అని చెప్పింది, తప్పకుండా తీరుస్తుంది. ఆర్థిక పరమైన అంశాల దగ్గరే వాళ్ళ డిఏలు అంటే వేతనాలు పెంచితే వాళ్ళకి కొంత సంతృప్తి ఉంటుంది. ఏ ఉద్యోగం ఎవరికైనా వేతనం పెరుగుతుందంటే ఆనందంగా ఉంటుంది. కాబట్టి కొంత అసంతృప్తి ఉన్నది. దాని ఏంది ప్రభుత్వం కూడా పరిస్థితిని బట్టి, అసలు గతంలో పిలిచిన వాళ్ళే తలిసిన వాళ్ళు లేడు కదా. ఇప్పుడన్నా ముఖ్యమంత్రి 3-4 సార్లు కలుస్తాడు, మంత్రివర్గ ఉపసంఘం కమిటీని వేశారు, ఐఏఎస్ల కమిటీని వేశారు. వాళ్ళు ఇచ్చిన నివేదికలు అన్నింటిని కూడా అంచనా వేసిన తర్వాత దీనికి అంగీకరించారు. ఉద్యోగ సంఘాలు కూడా కొంతమంది హర్షం వ్యక్తం చేశారు. దాదాపు ఒకళ్ళిద్దరు విమర్శించారు, కానీ గతంలో బీఆర్ఎస్తో అంటగాగినటువంటి సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలు దాన్ని ఒప్పుకోవట్లేదు. మిగతా సంఘాలు పరిస్థితిని అర్థం చేసుకున్నాయి, ఓకే మేము అంగీకరిస్తున్నాం, మాకు అప్పుడు ఇచ్చినా సరిపోద్ది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా వివాదమే లేదు. ఎప్పుడైనా గతంలో అంటే వాళ్ళు పోరాటం చేసేవాళ్ళని పిలవాలి, ప్రభుత్వాలు పిలిచి మాట్లాడాలి, కానీ అది లేదు కదా. అప్పట్లో పిలవలేదు, తలవలేదు, దాని పుణ్యం మీద కారం చల్లినట్టు మీరేం చేసుకుంటారో చేసుకోపోండి అన్నట్టు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి వ్యవహరించాడు. కానీ ఇట్లా అట్లా కాదు కదా. గతంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తే 30 మంది చనిపోయారు. ఆర్టీసీ ఉద్యమమే నెలల తరబడి చేసిన ఆర్టీసీ ఉద్యమమే నిలువెత్తు నిదర్శనం. రైట్. మరి ఆర్టీసీ ఉద్యోగులు పరిస్థితి ఏంటి? వాళ్ళని పట్టుకొని పీడిస్తున్న భయమే లేదు. ఆర్టీసీని ప్రైవేటీకరణ అస్సలు లేదు. అది ప్రైవేటీకరణ చేసేవాళ్ళం అయితే ఎప్పుడూ అయిపోయేది. ప్రైవేటీకరణ కాదు, వాళ్ళని ప్రభుత్వంలో కలిపే ప్రయత్నం. ఆర్టీసీని కార్పొరేషన్ ప్రభుత్వం కలపాలని హామీ ఇచ్చినాం, అది ప్రధానమైన డిమాండ్, దాన్ని కూడా నెరవేరుస్తాం. అది ఎప్పుడు ఏందనేది తప్పకుండా చేస్తాం, చేయటం ఖాయం. కాదు ఇయ్యాలా రేపా అన్నది మాత్రం అది కొద్దిసేపు వేచి చూడాలి. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు కూడా తెలుసు, గతంలో సంఘాలే లేకుండా చేశారు, అసలు కార్మిక సంఘాలే లేకుండా రద్దు చేశారు. ఇప్పుడు మాపై ఉన్న బాధ్యత వాళ్ళంతా విన్నవించుకునేది ఆర్టీసీ కార్మికులు, ఫస్ట్ సంఘాలని మాకు అవకాశం ఇవ్వండి, ఆర్టీసీలో కార్పొరేషన్లో సంఘాలు పెట్టుకునే వెసులుబాటు కలిపేయండి అని చెప్పి అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా వింటున్నారు. గత ప్రభుత్వం అసలు లేకుండా చేసింది, ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది వాటిని మళ్ళీ పునరుద్ధరించేందుకు. కాబట్టి అదే అంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వాలు స్పందించే ప్రభుత్వాలు, హక్కులను బంధించే ప్రభుత్వాలు కావు. ప్రతి దాంట్లో విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ధర్నాలు చేసి మాకు పరీక్ష వాయిదా కానీ చర్చలకు 3 సార్లు పిలిచినాం. గతంలో వాళ్ళు పట్టించుకునే దాఖలాలు లేవు. కాబట్టి వాళ్ళు కూడా వింటున్నారు. అందరూ ఇటు ఉద్యోగ సంఘాలైనా నిరుద్యోగ సంఘాలైనా కార్మిక సంఘాలైనా చర్చలకు పిలిచి చెప్పేదని చెప్తే వాళ్ళు వింటున్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఇప్పుడు లాభాల బాటలో ఉంది, గతంలో నష్టాల బాటలో ఉంది. అసలు ఆర్టీసీ లేకుండా చేద్దామని చూసిండు కేసీఆర్. ఆర్టీసీ ఉండదు, ఇంకా 40,000 మంది సమ్మె చేస్తే 40,000 మంది ఉద్యోగులు వాళ్ళు ఇప్పుడు మాజీ ఉద్యోగులు అయిపోయారు. వాళ్ళ ఉద్యోగాలు పీకేసిన వాడు 40,000 మందిని పీకేసిన కొత్త వాళ్ళని తీసుకుంటాం అన్నాడు. కానీ అట్లా మేము ఎప్పుడు కూడా నియంతృత్వంగా వ్యవహరించలేదు. ముఖ్యమంత్రి గారు నా కుటుంబ సభ్యులు పరిస్థితి బాగోలేదు, గత ప్రభుత్వం చేసిన పాపాలు పీల్చి పిప్పి చేశారు, అవినీతి చేశారు, అధికారులు అవినీతి చేశారు, సోమేష్ కుమార్ 1400 కోట్లు. ఇంకొకటి ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి, ఆర్టీసీలో ఉద్యోగుల భయానికి సంబంధించిన ఇంకొక ప్రశ్న మిమ్మల్ని చెప్పండి. సో ఆల్రెడీ ఈవీ వెహికల్స్ వస్తున్నాయి మన హైదరాబాద్ లో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి. ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి, అవసరం కదా ఈవీ వెహికల్స్. అవును, అవి చాలా అవసరం మనకుండే పొల్యూషన్ తగ్గించడానికి కావచ్చు. సో
కానీ ఆ ఈవీ వెహికల్స్ రావడం వల్ల డిపోలు క్లోజ్ అవ్వడం కావచ్చు, అక్కడ జరిగే రిపేర్ పైన డిపెండ్ అయ్యే వాళ్ళు కావచ్చు, కండక్టర్స్ కావచ్చు, క్లీనర్స్ కావచ్చు, బస్సులకి సీట్లు గుట్టెకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ వ్యవస్థలన్నీ కూడా నిర్మూలన జరుగుతది అని ఒక భయం ఉంది ఆర్టీసీ అది కార్మికుల్లో. పుకారు. అది ఇవి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి వాళ్ళకు అది కొంత భాగం మెయింటెనెన్స్ ఉంటుంది. అన్నీ కాదు. ఇప్పుడు కూడా లేవు ప్రైవేట్ బస్సులు. ఉమ్, ఇప్పుడు ప్రైవేట్ బస్సులునే ప్రభుత్వ బస్సులు. అయినా ఆర్టీసీ కార్మికులు సుమారు 40,000 ఉన్నారు. ఉమ్, ఏం తగ్గలే. కొత్తగా 3,000కి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం జాబ్ క్యాలెండర్లో. ఉమ్, కాబట్టి ఎక్కడ కూడా ప్రమాదం లేదు. ఎలక్ట్రికల్ వచ్చినా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. అది ప్రభుత్వం కొనుగోలు చేసినప్పుడు ప్రభుత్వ డ్రైవర్ ఉంటాడు, ప్రభుత్వ కండక్టర్ ఉంటాడు తప్ప దానిలో వేరే అంశాలు ఉండవు. ఆర్టీసీ కార్మికుల్ని గందరగోళ పరిచే ప్రక్రియలో భాగం కొన్ని ప్రతిపక్షాలు ఈ విధంగా చేస్తున్నాయి. ఉమ్, కాబట్టి మీరు నిర్భయంగా ఉండండి, ఆత్మస్థైర్యంతో ఉండండి. ఆర్టీసీని బతికిస్తున్నాం. ఇలా ఉచిత బస్సు పథకం వల్ల 5,000 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి ఇస్తుంది. 5,000 కోట్ల ఆదాయితున్నాయి. దాని లాభాల్లో ఎక్కడ ఆస్తులు అమ్మే ప్రయత్నం చేయట్లే. తక్కువ వ్యక్తులు, వేరే వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తులకు ఆర్టీసీ ఆస్తులు అప్పచెప్పట్లే. వాళ్ళ గతంలో అప్పచెప్పిన దగ్గర నుంచి రాబట్టుకుంటున్నాం. 8 కోట్లు ఆయన జీవన్ రెడ్డి దగ్గర నుంచి నిజామాబాద్లో బకాయిలు ఉంటే దాన్ని రాబెట్టినామా లేదా? అట్లా ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఏది కూడా ప్రాణం పోస్తున్నాం. ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉంది. గత కేసీఆర్ మనకు అప్పచెప్పేటప్పుడు ప్రభుత్వం అనేది వెంటిలేటర్ మీద చికిత్స తీసుకుంటుంది. దానికి ప్రాణవాయువు పోస్తాడు రేవంత్ రెడ్డి. ఎక్కడ దుబారా లేకుండా, ఎక్కడ ఏ విధమైన తప్పులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ 1వ తారీఖు జీతాలు ఇచ్చుకుంటూ ఇవ్వని వాటి గురించి కూడా ఇస్తాం, త్వరలో ఇస్తామని చెప్పుకుంటూ ప్రజల్ని బుజ్జగిస్తూ మాకు అవకాశం ఇచ్చారు. మేము మా పరిపాలన చూడండి, గత పరిపాలనలో అవినీతి అక్రమాలు ఉన్నాయి. ఏదైనా గురుకులాలు అన్నారు మీరు. సరే ఆ సబ్జెక్ట్కి వద్దాం తర్వాత. ఇట్లా ప్రతి దగ్గర ప్రతి అధికారి అవినీతి చేసిండు. అవినీతి అధికారి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రజల సొమ్ము దానం చేశారు. ప్రజల సొమ్ము వాళ్ళ జేబులో వేసుకున్నారు. తద్వారా బీఆర్ఎస్ ఖజానా నిండింది, ప్రభుత్వ ఖజానా ఎండింది. అవునా కాదా? ఇవాళ దేశంలో ధనికవంతమైన పార్టీ ఏది? బీఆర్ఎస్ పార్టీ. 1,600 కోట్లు మూలుగుతున్నాయి అక్కడ నికరధనం. దాని వడ్డీలే 1,100 కోట్లు వస్తున్నాయి ఇప్పుడు. మరి ప్రభుత్వ ఖజానా పరిస్థితి ఏంది? 8.5 లక్షల కోట్ల అప్పు. దాన్ని గాడిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సాయం చేయకపోయినా, కేంద్ర ప్రభుత్వం నుంచి 1,63,000 కోట్లు అడిగినాం. మనకు రావాల్సిన నిధులే మనకి ఇయట్లే. మనం కట్టిన పన్నుల్లో నుంచే కేంద్రం మనకి ఇయట్లే. మనం రూపాయి చెల్లిస్తే మనకు 35 పైసలు కూడా ఇవ్వట్లే. అదే బీహార్ వాడు రూపాయి చెల్లిస్తే 10 రూపాయలు ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఒక రకంగా వాళ్ళు 7 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకి. కాబట్టి వివక్ష ఉన్నది. పక్క రాష్ట్రానికి దోచిపెడుతున్నారు. ఆంధ్ర భాగస్వామి పక్షం కాబట్టి. కాబట్టి తెలంగాణకి ఇవ్వట్లేదు. పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చారు. విశాఖ స్టీల్కి 3,000 కోట్లు ఇచ్చారు. బయ్యారానికి ₹1 తెలంగాణ ప్రాజెక్టులకు ₹1. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టులకు కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, కొత్తగా ఏర్పాటు చేసే రింగ్ రోడ్ కానీ, తర్వాత మూసి ప్రక్షాళన పునరుజ్జీవనం ఏదైతే ఉన్నదో మొత్తం కలిపితే అభివృద్ధి ప్రాజెక్టులు, మెట్రో విస్తరణ కానీ కలిపితే, మెట్రో విస్తరణకే 19,000 కోట్లు కావాలా, మొత్తం కలిపితే 1,63,000 కోట్లు ఇవ్వండి అని చెప్పి మాకు రావాల్సిన దాంట్లోనే మళ్ళీ మేము చెల్లించిన పన్నుల్లో వెనకబడ్డ జిల్లాల డబ్బులు, అంటే మా పాలమూరు ఇట్లాంటి వెనకబడిన ఆదివాసీ జిల్లాలు కొన్ని ఉన్నాయి. ఆ వాటికి 1,800 కోట్లు రావాలి. ఇంకా అట్లనే ఉన్నాయి అవన్నీ. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెళ్ళి సమాఖ్య ప్రభుత్వం వ్యవస్థలో భాగంగా వెళ్ళి అడుగుతున్నా వాళ్ళు స్పందించట్లేదు. కావాలని చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తెచ్చే విధంగా దాదాపు ఇప్పుడు 3 లక్షల పెట్టుబడులు తెచ్చారు. 3 లక్షల కోట్ల పెట్టుబడులు పట్టుకొచ్చారు. దాంతో నువ్వు ఇవ్వకపోయినా మేము బయట నుంచైనా తెచ్చుకుంటాం అని చెప్పి ఆ విధంగా పరిశ్రమలు, యాపిల్ పరిశ్రమ, రకరకాల పరిశ్రమలు పెట్టేదాని అనుబంధ సంస్థలు, పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు పెట్టే విధంగా జరుగుతున్నాయి ఇక్కడ భారతదేశంలో, మనం తెలంగాణలో. కాబట్టి ఇన్ని రకాలుగా ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షం గతంలో దోచుకున్న దాన్ని బయటపడతాయని చెప్పి ఆ డబ్బుతో కొన్ని మీడియాలను ప్రయోగించి విష ప్రచారం చేస్తుంది. సో మరి కాంగ్రెస్ ఏ మీడియాని తీసుకోలేదా? సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్ ఏమీ లేవు. మాకు మీడియా ఏడుందమ్మా? ఇప్పుడు కవిత గారు అంటుంది కాళేశ్వరం విషయంలో కేసీఆర్కి నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచ్చినట్టే అన్నారు. నేనేమంటానంటే మీ నమస్తే తెలంగాణ పత్రిక, మీరు పత్రిక మీడియా అన్నారు కదా, నమస్తే తెలంగాణ పత్రిక ఉన్నది, దాంట్లో ప్రజలకు ఏమైనా వాటా ఉందా? పోనీ టీ న్యూస్ ఉంది, టీ న్యూస్లో ప్రజలకు వాటా ఉందా? మీరు కట్టినటువంటి అక్రమ ఫామ్ హౌస్లో ప్రతి ఒక్కళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, వాటిలో ప్రజలకు వాటా ఉందా? 100 కోట్లు లిక్కర్స్ కేసులో జైలుకు పోచారు, అందులో ప్రజలకు ఏమైనా వాటా ఇచ్చారా? కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి కూడా కార్యాలయం లేదు. పార్టీ కార్యాలయం అద్దె భవనం, అది గాంధీ భవనం అనేది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కార్యాలయం ఎప్పుడో 15-20 ఏళ్ల క్రితమే నిర్మించుకున్నారు. అట్లా అందరికీ స్థలాలు ఇచ్చినా కానీ కాంగ్రెస్కి స్థలం లేకుండా అయిపోయింది కట్టుకోవడానికి. అన్ని పార్టీలు కాంగ్రెస్ ఇచ్చింది. పత్రిక ఏది మాకు? వాళ్ళకి నిన్నగాక మొన్న పుట్టిన పార్టీకి పత్రిక, ఇంగ్లీష్ పత్రిక, తెలుగు పత్రిక, టీవీ వచ్చాయి. కాంగ్రెస్కే లేదు. అది కాంగ్రెస్ పరిస్థితి.
వాళ్ళకి 1600 కోట్లు ఉంటాయింది ఖాతాలో, మాకు 500 కోట్లు ఉంటాయింది అకౌంట్లో మా డబ్బులు, అది కూడా ఫ్రీజ్ చేసి పడేశారు అంటే కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఏది చేసినా సరే జాగ్రత్తగా ఆర్థిక విధానాలతో దేశ అభివృద్ధికి దోహదపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వాలు. అట్లనే ఇప్పటి వరకు వచ్చినాం మనం. ఆర్థికవేత్తలు ఉంటారు కాంగ్రెస్లో, బీఆర్ఎస్ బీజేపీలు ఏంటంటే భావ ఉద్రేకాలు రెచ్చగొట్టే ఉద్రేకవేత్తలు ఉంటారు, తాత్కాలిక లబ్ధి పొందుతారు. కానీ శాశ్వతంగా లబ్ధి చేసేది ప్రజలు కాంగ్రెస్. అది కనపడుతుంది దేశం ఏ విధంగా ఉందో. కాబట్టి డన్. సో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది 12వ తారీఖు నుంచి. అటు పాఠశాలలో, ఇంకోవైపు గురుకులాలు కూడా ప్రారంభం కాబోతుంది. సో గతంలో అంటే గురుకులాలు ఎప్పుడైతే పిల్లలకి ఎగ్జామ్స్ అవన్నీ ఒక ఎరా మొత్తం చూసాం. ఫుడ్ పాయిజన్స్, హాస్పిటల్ అడ్మిషన్స్, ఫుడ్ పాయిజన్స్, హాస్పిటల్ అడ్మిషన్స్, సరైన వస్తువులు లేకపోవడం, భవనాలు లేకపోవడం, ఇవన్నీ కూడా చూసాం. మరి ఏంటి ఇప్పుడు ఎట్లా ఓపెన్ కాబోతుంది? అండ్ ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు ఎందుకు వినిపిస్తుంది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఒక వివాదాస్పద అధికారి. వివాదాస్పదే కాదు, అవినీతి అధికారి. కాబట్టి ఆయన పేరు వినిపిస్తుంది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు గురుకులాల పేరు చెప్పి దళిత పిల్లల పేరు చెప్పేసి వాళ్ళ పొట్టలు కొట్టి ఈయన పొట్ట నింపుకున్నాడు. అది వాస్తవం. ఇవాళ ఇటీవల జరిగిన ఆడిట్లో 2017-20 వరకు నిర్వహించిన ఆడిట్లో అనేక ఉల్లంఘనలు ఉన్నాయి. నిబంధనలు పాటించకుండా కోట్లాది రూపాయల నిధుల్ని వాళ్ళ బినామీ సంస్థలకు తరలించుకున్నాడు. వాళ్ళకు ఎటువంటి అనుమతులు లేకుండా అసిస్టెంట్ కేర్ టేకర్లు, తర్వాత సిఆర్ఓ కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్లు నియమించుకోండు. ఎటువంటి అనుమతులు లేవు. నిర్మించుకొని అక్కడ మెస్సుల దగ్గర మన కాంట్రాక్టులు కూడా, మెస్ కాంట్రాక్టులు ఎవరు ఈ టెండర్లు పాటించలేదు. గురుకులాల్లో ఏదైనా సరే ప్రభుత్వంలో ఈ టెండర్ అనేది ఈ ప్రొక్యూర్ టెండర్ని పాటించాలి విధానాన్ని. అట్లా పాటిస్తే వేరే వాళ్ళు అనుకున్న వాళ్ళు రారు. కాబట్టి అనుకున్న వాళ్ళు గట్టబెట్టాలి, తన వర్గానికి కట్టబెట్టాలనే ఉద్దేశంతో దాదాపు గురుకులాల్లో ఉన్నటువంటి 238 గురుకులాలు కాకుండా గిరిజన దానికి కూడా ఉండేను. మళ్ళీ కొన్ని రోజుల పాటు సెక్రటరీగా ఇన్ఛార్జ్గా పనిచేసిండు. ఈ గురుకులాల్లో తన ప్రైవేట్ సైన్యాన్ని చూపించిండు ఉద్యోగాల్లో, అసిస్టెంట్ కేర్ టేకర్లుగా, తర్వాత సిఆర్ఓలు కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా, క్లర్కులుగా ఎటువంటి పరీక్షలు పెట్టకుండా అక్రమంగా అందులో పెట్టిండు. పెట్టడం వల్ల ప్రభుత్వ ఖజానాకు దెబ్బ తగిలింది. తర్వాత గురుకులాల పిల్లలకు పోవాల్సిన డబ్బులు వాళ్ళ జేబులోకి పోయినాయి. తర్వాత స్వేరో అనేటువంటి సైన్యాన్ని ఏర్పాటు చేసిండు. ప్రిన్సిపాల్ని వేధించడం, అక్రమాలు చేయటం, బ్లాక్మెయిల్ చేయటం, వాళ్ళకు అనుకూలంగా లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేయించడం, ప్రిన్సిపాల్ ఎవరైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడో ఆయన వర్గానికే పదోన్నతులు ఇవ్వటం, వేరే వాళ్ళందరిని అణిచివేయటం, సస్పెన్షన్ చేయటం, ఇట్లాంటి వేధింపులకు గురి చేసిన అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన విచారణ జరుగుతుంది. ఇది ఎట్లుందంటే జిఎస్టీ ఏదైతే అవినీతి ఉన్నదో 1400 కోట్ల అవినీతి సోమేష్ కుమార్ చేసిండు. ఆయనది 1400 కోట్లు అయితే ఈయన 17 నుంచి 2022-2020 వరకు చూస్తే ఈయన అవినీతి ఒక 500 కోట్లు. ఈయన అవినీతి మళ్ళీ ఈయన పెద్ద బిల్డప్, నేను నిజాయితీ పరుణ్ణి, నేను అంబేద్కర్ వాదిని అని చెప్పేసి, అంటే అంబేద్కర్ ముసుగేసుకొని అక్కడ దొంగతనం చేసినటువంటి దొంగ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇప్పుడు జరిగినటువంటి ఆడిట్లో జరిగింది. అంటే 10 ఏళ్ళు ఎందుకు జరగలేదు? కేసీఆర్కి ఈయనంత దోచుకొని కేసీఆర్ దోచిపెట్టిండు. తన బామ్మరిది మెతుకు ఆనంద్కు ట్రిట్పోక కింద నేను ఇది ఇస్తున్నా, నా బామ్మరిదికి ఎమ్మెల్యే టికెట్ మెతుకు ఆనంద్ వికారాబాద్ అట్లా టికెట్ ఇప్పించుకోండు. తన అసలు ఏ అధికారైన గురుకులాల్లో 3 సంవత్సరాలే ఉండాలి. 3 సంవత్సరాల గురుకులాల్లో ఈయన 7.5-8 సంవత్సరాలు ఉన్నాడు. అంటే అవినీతి అక్కడ గురుకులాల పిల్లల పేరు చెప్పి ఆ డబ్బులు మొత్తం కూడా కమిషన్ల రూపంలో కేసీఆర్కి దోచిపెట్టిండు. అంటే బల్లలు కొన్నా, కంప్యూటర్లు కొన్నా, టీవీలు కొన్నా 10 రూపాయలు ఉన్నదాన్ని 50 రూపాయలు చేసి మిగతా 50 రూపాయలు 20 రూపాయలు అంటే 10 రూపాయలు ఆ బల్లలు ఆ ఖర్చులకు పోగా, అంటే ఉదాహరణ నేను చెప్తున్నా, ఇక మిగతా 40 రూపాయలు సరిసగం పంచుకున్నారు గత ప్రభుత్వంలోని పెద్దలు. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తర్వాత స్వేరో బ్యాంక్, దానికి 1000 కోట్లు 2000 కోట్లు ఎట్లా వచ్చినాయో మరి అంటున్నారు. దాని మీద అసలు దాని మీద విచారణ జరగాలి. స్వేరో కార్యాలయం అనేది విద్యార్థి సంఘం, పూర్వ విద్యార్థి సంఘం, అది ఎక్కడ ఉండాలా? బయట ఎక్కడో ఉండాలి. బయట ఉండకుండా మాసప్ ట్యాంకులో సెక్రటరీ కార్యాలయంలో పెట్టిండి, అది ఉల్లంఘన కాదా? ఎట్లా పెడతారు? తర్వాత ఈ స్వేరోలో ఎవరైతే తన వర్గం ఉన్నారో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు, ఈ అసిస్టెంట్ కేర్ టేకర్లు, తర్వాత సిఆర్ఓలు, ఇట్లాంటి ఉద్యోగాలు, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు కూడా తన ఏజెన్సీ ఎస్ఆర్ శంకర్ అనే ఒక ఏజెన్సీని సృష్టించి తన ఏజెన్సీ ద్వారా జీతాలు ఇచ్చి ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకొని ఆ విధంగా అప్పనంగా దోచిపెట్టిండు ఎస్ఆర్ శంకర్. కాబట్టి ఆ ఎస్ఆర్ శంకర్ అనే ఏజెన్సీ పైన కూడా విచారణ జరపాలి. అసలు ఎట్లా దానికి ఆ రోజు పెట్టినప్పుడు దానికి అనుభవం ఉండాలి. ఎటువంటి అనుభవం లేకుండా అప్పటికప్పుడు పుట్టినటువంటి సంస్థకు 1000 మంది ఉద్యోగస్తులను అప్పచెప్పారు. వాళ్ళ జీతభత్యాలు ఇట్లా వీళ్ళు ఇవ్వటం కాదు, ప్రభుత్వం ఇస్తే అందులో కమిషన్లు తీసుకొని వాళ్ళకి 10,000 రూపాయలు జీతం ఉందని 15,000 జీతం ఉందనుకోండి, 10,000 ఇవ్వటం,
రூపాయలు వీళ్ళ కమిషన్లు వాళ్ళ బత్తాలు ఈ ప్రకారంగా వీళ్ళు నొక్కేయటం దళారీ వ్యవస్థ. కాబట్టి దీన్ని ప్రోత్సహించిండు. దాని పేరు మళ్ళీ ఎస్ఆర్ శంకరన్ ఆయన మహానుభావుడు. తన జీవితాన్ని ఒక ఐఏఎస్ అయి ఉండి గురుకులాల అభివృద్ధికి దోహదపడిండు, నాంది పలికిండు. ఆయన చనిపోయేటప్పుడు చిల్లకు ఒక చొక్కా ఒక జత మాత్రం బట్టలతో చనిపోయిండు. వివాహం చేసుకోలేదు. తన జీవితం మొత్తం కూడా దళిత పిల్లలకు, బ్రాహ్మణుడు అయినప్పటికీ దళిత పిల్లల కోసమే త్యాగం చేసిన మహానుభావుడు పేర ఆ సంస్థకు పెట్టి అనేక ఉల్లంఘన బాల్పడి వేల కోట్లు దోచుకున్నాడు. 100 కోట్లు దోచుకున్నాడు. దాదాపు ఇప్పుడు ఆడిటు, విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే సుమారు అంచనాలు 500 కోట్లు తెలుస్తుంది. ఇప్పుడు సోమేష్ కుమార్ ఎట్లనో వస్తువులు సరఫరా చేసినట్టు దొంగ బిల్లులు, ఇన్వాయిస్లు సృష్టించి ఏ విధంగా 1400 కోట్లు ప్రజాధన, వాణిజ్య పన్నుల శాఖలో 1400 కోట్లు ప్రజాధనానికి గండికొట్టిండ్రో ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎస్సీ ఎస్టీ సప్లాన్ డబ్బుల్ని తన జేబులో వేసుకున్నటువంటి జేబు దొంగ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను ఇప్పుడు కాదు, నేను 2017లోనే ఫిర్యాదు చేసిన, లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన. ఇవాళ ప్రభుత్వం, ఇలా ఆడిట్ అనేది ఈరోజు వచ్చింది. ఎందుకంటే 10 ఏళ్ళు ఆడిట్ జరగలే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే నియమించింది 2012లో. ఆయనంతా కూడా దొంగ అవతారం. 150 మంది అమాయకులను పొట్టన పెట్టుకోండి ఎక్సలెన్సీ పేరుతో నక్సలైట్లను గాలి చంపిండు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను గాలి చంపిండు. చంపినందుకు వచ్చిన డబ్బులు జేబులో వేసుకున్నాడు. ఎక్సలెన్సీ పేరు మీద ఇస్తారు, అట్లా వేసుకున్నాడు. తర్వాత వాళ్ళ భయానికి, తర్వాత పరిటాల రవి హత్య కేసులో ఎస్పీగా ఉన్నప్పుడు పరిటాల రవి హత్య కేసు నీ వల్లే జరిగిందని చెప్పి టీడీపీ కార్యకర్తలు ఆ రోజు ఎదురు తిరిగి ఆయన రాళ్లతో కూడా దాడి చేశారు. భయపడి ఏం చేయాలి అర్థం కాక ఇటు నక్సలైట్ల నుంచి ప్రాణభయం, అటు పరిటాల రవి అంచెల నుంచి ప్రాణభయంతో అప్పుడు కొప్పుల రాజు గారు మాజీ ఐఏఎస్ అధికారి కాంగ్రెస్ నాయకుడిని సంప్రదించి, తర్వాత మన దామోదర్ రాజనరసింహ గారు సంప్రదించి నేను పిల్లలకు సేవ చేస్తా అని చెప్పి గుండు కొట్టించుకొని అంబేద్కర్ ముసుగేసుకున్నటువంటి జేబు దొంగ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. క్లియర్గా అర్థమైపోయింది. రేపో మాపో నేను చెప్తాను, తప్పకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జైలుకు పోతాడు. సోమేష్ కుమార్ ఎట్ట పోతాడో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అట్నే పోతాడు. అమయ్ కుమార్ మీకు తెలుసు, రంగారెడ్డి కలెక్టర్, ఆయన జైల్లో ఉన్నాడు. ఎందుకండి వీళ్ళు చదువుకున్నది ఎందుకండి? ఈ చదువులు అవసరమండి? ఇన్ని వేల కక్కుర్తి అవసరమా? ఆ డబ్బులు, వీళ్ళు దోచుకున్న డబ్బులు పెడితే ఇంకా పిల్లలు భవిష్యత్తు ఉండేది. మీరు అన్నారు యూనిఫామ్లు నాసిరికమైనటువంటి యూనిఫామ్లు, నాణ్యత లేని యూనిఫామ్లు. ఈ హయాంలో 9.5 కోట్లకు పెడితే ఆ 9.5 కోట్లు ఖర్చు పెట్టిన దానికి ఎంత క్వాలిటీ, ఎంత నాణ్యత ఉండాలా? నాణ్యత లేని యూనిఫామ్లు. తర్వాత కోడింగ్ అనే అంశం, కంప్యూటర్ ద్వారా కోడింగ్ విద్యను నేర్పేందుకు, కోడింగ్ శిక్షణ ఇచ్చేందుకు 2 స్కూల్లో ఇచ్చేసి ఇంకా 2 స్కూళ్ళు పెట్టకుండానే, శిక్షణ ఇవ్వకుండానే 97 లక్షలు దొబ్బేసిండు. ఇది తేడతెల్లం అయిపోయింది. ఆడిట్లో బయటపడింది. ఎక్కడంటే దానికి సమాధానం ఎవడెత్తపోయింది? మరి ఎవరెత్తపోవాలి? బిల్లులు మంజూరు చేసి నువ్వే. అదేవిధంగా టెండర్ల విషయంలో ఏ అంశాలు తీసుకున్నా అనేకంగా భారీ ఎత్తున అవినీతి చేసిండు. మరి ఇప్పుడున్నటువంటి అలుగు వర్షిని పాప ఆమె మీద, ఆమె బీసీ, ఆమె బ్రాహ్మణ అంటున్నారు. ఈ విధంగా ముద్రేస్తున్నారు ఈ స్వేరువులు ఎవరైతే ఉన్నారో. అలుగు వర్షిని బ్రాహ్మణామా, ఆమె కావాలనే దళిత పిల్లని అణచివేస్తుంది, ఇట్లా మాట్లాడుతుంది అంటారు. తప్పు. ఆమె వచ్చిన తర్వాత గురుకులాల్లో అవినీతిని అంతం చేసింది. ఎవరైతే అసిస్టెంట్ కేర్ టేకర్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నారో, అసలు అనుమతులు లేకుండా జీతభత్యాలు తీసుకుంటున్నారు, వాళ్ళందరినీ తొలగించేసి అవినీతి లేకుండా చేసింది. మెస్సుల్లో కూడా మెస్ కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చారమ్మా? ఏదో టెండర్ల ద్వారా ఇవ్వాలి, అట్లా ఇవ్వకుండా ఈయన వర్గానికి చెందిన వాళ్ళకి ఇచ్చేసి దోచిపెట్టిండు. అడ్మిషన్లలో గురుకులాల అడ్మిషన్లు రాత పరీక్షలు జరుగుతాయి. ఈయన ఉన్న కాలం ఏం చేసిండంటే, మెరిట్ వచ్చిన వాళ్ళకి కాకుండా, ప్రతిభ ఆధారం కాకుండా, అట్లా కాకుండా ప్రిన్సిపాల్ అందరినీ బెదిరించి, అధికారులను బెదిరించి, నేను చెప్పిన వాళ్ళకే, మా స్వేరోలు చెప్పిన వాళ్ళకి అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పి అసలు దాన్ని లోపభూయిష్టం చేసేసి తన వర్గానికే అడ్మిషన్లు ఇప్పించుకున్నాడు. ఈసారి మీరు అన్నారు అడ్మిషన్లు ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కన్నా 100% ఒకటి చెప్పిందండి, 100% అడ్మిషన్లు అయినాయి గురుకులు. అప్పుడు కాలే, ఇప్పుడు 100కు 100% అడ్మిషన్లు అయినాయి. యూనిఫామ్లు అన్నారు, యూనిఫామ్లు పాఠశాల ప్రారంభం ముందుకే విద్యార్థులకు అందిస్తున్నాం. మేము ముందే తయారైపోతాయి. గతంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వం అంటే 29,000 పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. గురుకులాల్లో 1040 వాటిలో దాదాపు లక్షలాది మంది విద్యార్థులు, సుమారు 4-5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వాళ్ళందరూ పాఠశాలలోకి వచ్చే ముందే యూనిఫామ్లు ఇస్తున్నాం, పుస్తకాలు ఇస్తున్నాం. గతంలో అట్లున్నదా? కాబట్టి ప్రతి దాంట్లో అవినీతిలో ఇవాళ అలుగు వర్షిణి గారు వచ్చిన తర్వాత పాపం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన 3 స్కూళ్ళకే అనుమతులు తీసుకొని 2-3 తీసుకొని 4 కోడింగ్ విషయంలో ట్రైనింగ్ శిక్షణ ఇచ్చేదానికి 2టికి అమలు చేసిండు. కానీ ఇలా ఈ విద్యా సంవత్సరం నుంచి కోడింగ్ విద్య అనే శిక్షణ అనేది 238 గురుకులాల్లో అలుగు వర్షిణి ఐఏఎస్ గారు అమలు చేయబోతున్నారు. ఎవరు గొప్పండి? అలుగు వర్షిణి ఏమైనా అవినీతి చేసిందా?
ఏమైనా పక్కదారి పట్టించిన నిధులు? నువ్వు పక్కదారి పట్టించును, నీ అనుచర వర్గాన్ని పెంచుకున్నావు, ప్రైవేట్ సైన్యాన్ని పోషించినావు, దోచుకున్నది కేసీఆర్కి దాచిపెట్టిను, నీ బామర్దిని ఎమ్మెల్యే చేసుకున్నావు. సరే, దొరకకుండా, విచారణ ఇక్కడ జరగకుండా. కొద్దిసేపు రాజకీయాలు ఈ దోచుకోవడం పక్కన పెడితే ఉమ్. విద్యార్థుల పరిస్థితి ఏంది? విద్యార్థులకి విద్యార్థుల పరిస్థితి ఏంది? గతంలో కూడా మనం చూసినాం ఫుడ్ పాయిజన్ అయిన పరిస్థితి, అదే. చనిపోయిన పరిస్థితి. అవును. సో అట్లీస్ట్ ఈ అకాడమిక్ ఇయర్ అయినా అట్లాంటివి కాకుండా ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు అలుగు వర్షిణి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ గుడుపుట అని బ్యాచ్ ఉంది కదా, గురుకులాల్లో గోల్మాల్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బ్యాచ్ ఉంది కదా, ఈ గోల్మాల్ బ్యాచ్ అంతా వర్కర్లు అంతా మెస్సుల దగ్గర ఉన్నారు కేర్ టేకర్లుగా. వాళ్ళు ఉన్నప్పుడు జరిగిన కృత్రిమ విష కలుషితమైన పరిస్థితులు అవి, కృత్రిమం కల్పించారు అక్కడ. వాళ్ళ విషయం ఏదో పిల్లగాళ్ళకు సుస్థి చేసే విధంగా ఏదో ఒకటి కలిపి విషాహారం తిన్నారు, అస్వస్థ గురయ్యారు. ఇది కాంగ్రెస్ కారణం అని చెప్తున్నారు. కానీ వాళ్ళందరం తొలగించిన తర్వాత ఈ మధ్య కాలంలో ఎక్కడైనా వినిపించినాయా? వాళ్ళ ఉద్యోగాలను ఓడబెక్కిన ఎక్కదే అంతకుముందు కూడా వాళ్ళని తొలగించిన తర్వాత అప్రమత్తమైన తర్వాత ఈ మధ్య కాలంలో అట్లాంటి కలుషిత ఆహారం తిని పిల్లలు అస్వస్థకు గురయ్యారు అనేటువంటి ముచ్చట్లేదు, రేపు కూడా రాదు. ఎందుకంటే అక్కడ ఎవరుకున్నారు, పిల్లలకే బాధ్యత. నాణ్యమైన వస్తువులు ఇచ్చేది పిల్లలే. ఎందుకంటే గతంలో హాస్టల్స్ మేము అట్లే ఉండేది, లీడర్లే ఉండి వస్తువులు నాణ్యమైన వస్తువులు ఉన్నాయో లేవో చూసుకొని అది, ఎందుకంటే వాళ్ళు తినేది కదా, వాళ్ళే అక్కడ పర్యవేక్షణ చేసి వాళ్ళే అప్పచెప్తారు అవినీతి లేకుండా. పిల్లలుగా ఇప్పుడు మనస్తత్వం ఎటువంటిది, చాలా నిజాయితీగా ఉంటారు వాళ్ళు. అవినీతి లేక అసిస్టెంట్ కేర్ టేకర్లు దొరికించి పిల్లలకే బాధ్యతలు అప్పచెప్పి అక్కడ అంటే వంతుల వారీగా చేసి మీరు పంచండి, మీరే పెట్టండి, ఒక రోజు ఒక్కొక్క డ్యూటీ వేసి వాళ్ళ ద్వారా వస్తువులు ఇచ్చి నాణ్యమైనటువంటి భోజనం పెడుతున్నాం. కాబట్టి గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హయాంలో కన్నా ఇలా అలుగు వర్షిణి హయాంలో పిల్లలు డాక్టర్లు అయ్యారు, ఐఐటీలు సాధించారు, జేఈ దాంట్లో ర్యాంకులు సాధించారు, ఎన్నో ప్రయోజనాలు జరిగినాయి. కానీ కంచు మోగినట్టు కనకమ్మ మోగదు. ఆయన కంచు ఇంత చేస్తే అంత ప్రచారం, అవినీతి చేసుకుంటే మొత్తం ప్రచారం. కనకము అలుగు వర్షి అంటే బంగారం అలుగు వర్షి, ఆమె చెప్పుకోదు. అట్లా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటండి? ఒక ఎస్ఆర్ శంకర్ని చెప్పుకుండా ఎస్ఆర్ శంకర్ని యొక్క చేసిన గొప్ప పనులను మనం చెప్పుకుంటున్నాం ఈరోజు. ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మితే గురుకులాల్లో పిల్లల పేరు చెప్పి మొత్తం కాయలు అమ్ముకున్నాడు, దాచుకున్నాడు, వాళ్ళ వర్గానికి దోచిపెట్టిండు. కాబట్టి బరాబర్ రేపో మాపో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద విచారణ అనేది ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు దోషినా నిర్దోషినా తేలుతుంది. ఎందుకంటే ఇలా కేసీఆర్ గారు కాళేశ్వరంలో ఆయన కార్యాలయం కట్టుకుంటే 10-20 ఏళ్ళైనా కోల్లేదు. కానీ ప్రజల సొమ్ముతో 1,02,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరంలో మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం భూమిలో కుంగిపోయినాయి, 6 అంగుళాలు పొంగిపోయినాయి. మరి నీ ఫామ్ హౌస్ ఎందుకు గోల్లేదు? నీ ఫామ్ హౌస్కి ఎందుకు గోడకు నెర్రలు బారలేదు? నీ నమస్తే తెలంగాణ కార్యాలయానికి గోడలకు నెర్రలు ఎందుకు బారలేదు? ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరకం పనుల మూలంగా, కమిషన్ల కక్కుర్తిపడి నాసిరకం పనుల మూలంగా అది ప్రాజెక్టు కూలిపోయింది, కూలేశ్వరంగా మారిపోయింది, తెలంగాణ ప్రజలకు దుఃఖదాయకంగా మారిపోయింది. ఈ విధంగా ప్రజాధనాన్ని కాజేసి మీ యొక్క పార్టీ ధనాన్ని, బీఆర్ఎస్ పార్టీ ధనాన్ని పెంచుకున్నారు అనే ఉల్లంఘన స్పష్టంగా కనపడుతున్నాయి. ఆ ప్రాజెక్టు కట్టడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల దుఃఖదాయని అని అంటున్నా. దామోదర్ నది బెంగాల్ దుఃఖదాయని అయితే తెలంగాణ ప్రజల దుఃఖదాయని ఈ కాళేశ్వరం. ఈ కాళేశ్వరం కట్టడం వల్ల ఇప్పటివరకు ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి? 50,000 ఎకరాలకి నీళ్ళు వచ్చినాయి. ఆ ప్రాజెక్టు నడిచినా దుఃఖమే, నడవకపోయినా దుఃఖమే, కష్టమే. ఎందుకంటే ప్రాజెక్టు నడిస్తే ఎకరాకు పంట దిగుబడి 30,000 వస్తుంది సరాసరి. ఈ ప్రాజెక్టు నడిస్తే మొత్తం ఖర్చు 46,600 రూపాయలు వచ్చింది. ఇది నేను చెప్పింది కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి ఉపయోగం? కేసీఆర్కి ఉపయోగపడింది. తన కమిషన్ల కోసం జాతీయ హోదా అడగకుండా, కేంద్రం దగ్గర పోకుండా తను గడితే 1,02,000 కోట్లలో 1,02,000 కోట్ల అవినీతి కాదు, 20,000 కోట్ల 30,000 కోట్లు అనేది రేపు పినాకిని కమిషన్ తేలుస్తుంది. కాబట్టి ఇక్కడ అన్ని రకాల అధికారులు, అమయ్ కుమార్ జైల్లో ఉన్నాడు కలెక్టర్, అదేవిధంగా సోమేష్ కుమార్ పైన సిఐడి విచారణ జరుగుతుంది, 1,400 కోట్లు. ఇవాళ రేపో మాపో ఆల్రెడీ ఆడిట్ తేల్చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 500 కోట్లు అవినీతి చేసిండు. సమ్మర్ క్యాంపుల పేరుతో కోట్లాది రూపాయల డబ్బులు కోచింగ్లు ఇవ్వకుండానే దొబ్బేసిండు. తన అనుచరులకు బినామీ పేర్ల మీద ఆస్తులు పెట్టుకోండు, డిప్యూటీ సెక్రటరీ పోస్టులను తన వాళ్ళని పెట్టుకోండు, ప్రైవేటు వ్యక్తులను అందులో పెట్టుకున్నాడు అని చెప్పి తేటతెల్లం అయిపోయింది. కాబట్టి ఎప్పుడు కూడా అమ్మ దొంగతనం అనేది ఎప్పుడు కూడా దాగదు, ఏదో ఒక రోజు బయటకు వస్తుంది, అది పాపం బండాల. కాబట్టి ఆయన ఇన్ని ఎత్తు వేసిండు, ఈ అవినీతి ఎప్పుడో ఒకసారి బయటపడిద్ది. కాబట్టి ఏం చేయాలని రాజకీయ అవతారం ఎత్తిండు కేసీఆర్ గారు. ఆయన బీజేపీలో బీఎస్పీలో పంపించి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ చీల్చు, అట్లా రాజకీయంగా మనకు లాభం జరుగుతుంది, మళ్ళీ మనం అధికారంలోకి వద్దాం,
అప్పుడు చూద్దాం, నువ్వు అక్కడ నేను ఇక్కడ, నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చెయ్యి అని ఇట్లా ఒప్పందంలో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ఒకటై అట్లా విడిపోయినట్టు బీఎస్పీలో పంపించి ఎంతోమంది పాపం బీఎస్పీ పార్టీ అభివృద్ధి కోసం సేవ చేస్తే నిన్న కాక మొన్న వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎట్లా ఇచ్చారు బీఎస్పీ అధ్యక్ష పదవి? అంటే అక్కడ ఏదో 1,000 కోట్ల 100 కోట్ల రూపాయలు ఆడికి ఇచ్చేసి అధ్యక్ష పదవి తెచ్చుకున్నాడు. అక్కడ ఈ గురుకులాల సొమ్మే అధ్యక్ష పదవి. ఎంతోమంది ఉండగా ఈయనకెందుకు ఇచ్చారు అసలు? ఈయన ఐఏఎస్ ఐపీఎస్ అయితే మాత్రం ఈయనకి ఇస్తారా? దానికి త్యాగం ఉండాలి. కాంశీరాంలో ఒక త్యాగం ఉన్నది, ఇచ్చారు. అట్లా త్యాగం లేకుండా నువ్వు అమ్మటే రాంగలోనే నీకు పదవి ఇచ్చారంటేనే ఎప్పటి నుంచో పనిచేసేవాళ్ళు ఆయన కింద పెట్టి ఈయన్ని అధ్యక్ష పదవి చేశారంటే క్లియర్ కనపడుతుంది. కల్వకుంట్ల కవితనే బయటకు వచ్చి అవును బీజేపీ బీఆర్ఎస్ లో విలీనం కాబోతుందని కావచ్చు, ఇట్లాంటి మాటలన్నీ అసలు పార్టీలో చీలికలు మొదలైనవి అనుకోవచ్చా? అదంతా కృత్రిమమైనటువంటి మాటలు. కృత్రిమంగా విడిపోయారు వాళ్ళు, సహసిద్ధంగా విడిపోలే. వీళ్ళు ప్రజల్ని బురిడి కొట్టిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో పోవడానికి ముఖం లేదు కాబట్టి ఏం చేయాలా? ఇంకో ముఖం కావాలా. ఆ ముఖం అనేది బయట వ్యక్తులైతే మళ్ళీ వీళ్ళకి ఎదురు తిరిగితే ప్రమాదం. కాబట్టి కవితను నేను కొట్టినట్టు చేస్తామా, నువ్వు ఏడిచినట్టు చేయి అని చెప్పి బయటికి నెట్టారు. వీళ్ళే నెట్టేసి ఏదో వివాదం ఉన్నట్టు చేస్తున్నారు. ఏదో వివాదం ఉంది వీళ్ళ మధ్య, కవిత విడిపోయింది, వేరుకుంపడ పెట్టింది అంటున్నారు. ఈ కోణంలో కూడా ఆలోచించాలి. ఇంకొక కోణం ఏంటంటే వాళ్ళ ఎక్కడైనా ఈ తగాదాలు ఎక్కడొస్తాయి? శత్రువులు అనేవాళ్ళు, రాజా రమేష్ సినిమాలో ఒక డైలాగ్ ఉన్నది, శత్రువులు అనేవాళ్ళు ఎక్కడో, ఆయన పేరు రావు రమేష్, శత్రువులు అనేవాళ్ళు ఎక్కడో ఉండరమ్మా, మన ఇంటి పక్క మన పక్కనే అక్క చెల్లెల రూపంలో ఉంటారని రావు రమేష్ గారు ఒక చక్కటి డైలాగ్ చెప్పిండు. ఒకవేళ ఆ విధంగా అనుకుంటే ఈ యొక్క డైలాగ్ దానికి అనువర్తించుకోవచ్చు. శత్రువు కేటీఆర్కి ఎక్కడ ఉంటారు? శత్రువు తన చెల్లె ఉన్నది కాబట్టి కుటుంబ సభ్యులే. ఆస్తి తగాదాలు ఇక్కడ ప్రధానంగా 1,000 కోట్లు చెప్పిన కదా, 1,000 కోట్ల రూపాయలు ఇలా కేసీఆర్ దగ్గర ఉన్నది. దానికి వారసుడుగా కేటీఆర్ గారిని ప్రకటించారు. కవితకి ఏమీ లేదు కాబట్టి ఆ కోపంతో కూడా వచ్చిందనుకోవచ్చు. ఇంకో రకంగా అట్లా అనుకోవచ్చు. జాతరలో జేబు దొంగలు ఉంటారు కదా, జాతరలో జేబు దొంగలు ఏం చేస్తారు? వాళ్ళంతా ఒక 10 మంది బ్యాచ్ ఉంటారు. 10 మంది బ్యాచ్ విడిపోయి అక్కడక్కడ గుమ్ము కొడతారు. ఒక ఇద్దరు కలిసి బాగా కొట్టుకున్నట్టు గుద్దుకున్నట్టు నటిస్తుంటే జనం మొత్తం పోగా చూస్తారు, ఏం జరుగుతుందని ఇటు తొంగి చూస్తుంటారు. తొంగు చూసే సమయంలో మిగతా దొంగలందరూ కలిసి ఇలా ప్రజల జేబుల్లో పర్సులు మాయం చేస్తారు. వీళ్ళు కూడా కొట్టుకున్నట్టు నటిస్తున్నారు. ప్రజల జేబుల్ని మరొకసారి పర్సుల్ని మాయం చేసేందుకు నటిస్తున్నారు. ప్రజల్ని మరొకసారి బ్రూడీ కొట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి నేను ప్రధానంగా నమ్ముతున్నా. సరే, రెండో అంశం ఆస్తి తగాదాలు కావచ్చు. అవి పెద్దగా అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆస్తి తగాదాలు ఎట్లయినా వస్తాయి, చట్ట ప్రకారం వస్తాయి, పెద్ద చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దీని వెనక గూఢార్థం ఇట్లా ఉన్నది. వాళ్ళు ఒకటే. అసెంబ్లీ రౌడీలు విడిపోయి కొట్టుకున్నట్టు, మర్డర్లు చేస్తున్నట్టు జనాన్ని దృష్టి మళ్ళొచ్చి జేబు దొంగల వ్యవహారం వీళ్ళంతా. కాబట్టి దీన్ని నమ్మటానికి వీలు లేదు. ప్రజలు కూడా ఆయన నమ్మరండి. 100 కోట్ల కేసులో జైలుకు పోయొచ్చి ప్రజలందరూ జైలుకు పోయినంటే నవ్వుతారవాడన్నా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అందులో 1,000 కోట్లు దొబ్బి ప్రజలందరికీ నోటీసులు ఇచ్చారంటే నవ్వుతారవాడన్నా. ప్రజలకు ఏం సంబంధం అంటన్నా? ప్రజలకు ఏమైనా ఇచ్చారా మీరు? ఏమిచ్చారు? ప్రజల తరపున కట్టిన ప్రాజెక్టే కట్టలేదు, అందుకే జైలుకు పోతున్నారు మీరు. 100 కోట్లు ఢిల్లీ ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు, అక్కడ ప్రజల ఆస్తులు దొబ్బినందుకు మిమ్మల్ని జైలుకు పంపించారు. మీరు ప్రజలకు ఏమైనా వాటాలు ఇస్తే ప్రజలకు సంబంధం ఉంటుంది. ప్రజలకు అన్నం పుణ్యం తెలియదు, ప్రజలకు సంబంధం అని ఈ విధంగా మీరు మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని నమ్మటానికి గొర్రెలు కాదని చెప్పి మీ ఛానల్ ద్వారా చెప్తున్నా వారికి. థ్యాంక్ యూ సార్.